ఏంటంటే he escaped అంటే అతను తప్పించుకున్నాడు. ఓకే, ఇది కంప్లీటెడ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. వర్బ్ నెంబర్ 2 he escaped. ఇక్కడ ద పోలీస్ ఎక్స్పెక్టెడ్ అంటే పోలీసులు ఎక్స్పెక్ట్ చేసిర్రు. ఓకే, పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అని చెప్పినప్పుడు ఏమంటున్నాను, పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అంటే as the police expected he escaped అంటే అతను తప్పించుకున్నాడు. పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అతను తప్పించుకున్నాడు. యాజ్ అంటే గా అనే కాంటెక్స్ట్ లో మనం చెప్తాం. ఓకే, సెకండ్ సెంటెన్స్ she spoke as I expected. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆమె మాట్లాడింది. ఇక్కడ కూడా రెండు పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. she spoke అంటే ఆమె మాట్లాడింది. I expected నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అని చెప్పినప్పుడు as I expected నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆమె మాట్లాడింది. This is how. Okay, well, the government stepped back from the proposal. ఆ ప్రపోజల్ నుండి గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. as everyone thought అందరూ అనుకున్నట్టే, ప్రతి ఒక్కరూ అనుకున్నట్టుగానే. ఇక్కడ చూడండి, థాట్ అంటే అనుకోవడం, అనుకున్నాం. యాజ్ అంటే గా, ఎవ్రీవన్ థాట్ అంటే అందరూ అనుకున్నట్టుగా, ప్రతి ఒక్కరూ అనుకున్నట్టుగా. ద గవర్నమెంట్ స్టెప్డ్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రపోజల్ గవర్నమెంట్ వెనక్కి తగ్గింది ప్రపోజల్ నుండి అని చెప్పడానికి. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. డిడ్ హీ స్పీక్ యాజ్ యూ థాట్ నువ్వు అనుకున్నట్టే మాట్లాడిందా అతను అని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం మనం. వీఆర్ మేకింగ్ ఎ క్వశ్చన్ హియర్. ఫర్ దట్ ఐఎమ్ బ్రింగింగ్ అవుట్ దిస్ హెల్పింగ్ వర్బ్ డిడ్. ఇప్పుడు ఏమవుతుంది, డిడ్ హీ స్పీక్ చాలా సింపుల్ గా లేదు. ఇక్కడ చూస్తే లాస్ట్ టెన్స్ లో క్వశ్చన్ అంతే. డిడ్ హీ స్పీక్ అంటే అతను మాట్లాడిందా, యాజ్ యూ థాట్ నువ్వు అనుకున్నట్టే అతను మాట్లాడిందా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే అతను మాట్లాడిందా, ఇట్లా. ఓకే, pretty much simple. She performed brilliantly. ఆమె చాలా బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసింది. యాజ్ నోబడీ ఎక్స్పెక్టెడ్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా, ఎవ్వరూ అనుకోలేదు. నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ షీ వుడ్ పర్ఫార్మ్ సో బ్రిలియంట్లీ. ఆమె ఇంత బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేస్తుందని నోబడీ ఎక్స్పెక్టెడ్. బట్ షీ డిడ్ ఇట్ ఎక్సెప్షనల్లీ. సో అక్కడ ఏం చెప్తున్నాం, షీ పర్ఫార్మ్ బ్రిలియంట్లీ ఆమె చాలా బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసింది. యాజ్ నోబడీ ఎక్స్పెక్టెడ్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనంత బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసింది, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా. ఓకే, వెల్ గైస్, యు ఆర్ స్పీకింగ్ బెటర్ లేకపోతే యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ యాజ్ ఎ థాట్. నేను అనుకున్నట్టే నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు అని చెప్పడానికి చాలా సింపుల్. యాజ్ ఎ థాట్ నేను అనుకున్నట్టుగా. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ మీరు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. యాజ్ ఎ థాట్ నేను అనుకున్నట్టే బాగా మాట్లాడుతున్నారు. ఓకే, యాజ్ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ప్రతి ఒక్కరూ అనుకున్నట్టే. ద గవర్నమెంట్ హ్యాస్ హైక్డ్ ద ప్రైస్ అగైన్ అంటే మళ్ళీ ధరలు పెంచింది. అందరూ అనుకున్నట్టే. యాజ్ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ద గవర్నమెంట్ హ్యాస్ హైక్డ్ ద ప్రైస్ అగైన్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్. ఎన్నికలు అయిపోగానే గవర్నమెంట్ ధరలు పెంచుతుందని అందరూ అనుకున్నారు, అదే జరిగింది. దట్స్ వాట్ టుక్ ప్లేస్, దట్స్ వాట్ హ్యాపెండ్. యాజ్ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ప్రతి ఒక్కరూ అనుకున్నట్టే ద గవర్నమెంట్ హ్యాస్ హైక్డ్ పెంచడం ద ప్రైస్ అగైన్. ఇట్లా చెప్తారు. యాజ్ ద ఎగ్జిట్ పోల్స్ సెడ్ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా ద పార్టీ కేమ్ ఇన్ టు ద పవర్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాట్ ఎవర్ సెడ్ బై ద ఎగ్జిట్ పోల్స్ బికేమ్ ట్రూ అంటే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పిందో అదే జరిగింది అని చెప్పడానికి ఇట్లా చెప్తాం. ఓకే, యాజ్ ద ఎగ్జిట్ పోల్స్ సెడ్ ద పార్టీ కేమ్ ఇన్ టు ద పవర్ అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే ఆ పార్టీ పవర్ లోకి వచ్చింది అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ ద బ్రదర్ ఆఫ్ సీఎం సేస్. సీఎం వాళ్ళ తమ్ముడు చెప్పినట్టే ఆ గవర్నమెంట్ లో ఏదైనా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అనొచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ యాజ్ ద బ్రదర్ ఆఫ్ సీఎం సేస్. సీఎం తమ్ముడు చెప్పినట్టే అక్కడ జరుగుతుంది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. వెల్, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దాట్ యూ కుడ్ డూ దిస్. నువ్వు ఇది చేయగలుగుతావని నేను అనుకోలే. బట్ యూ డిడ్ ఇట్. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్.
బికాస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్. ఏమని చెప్తున్నాం? ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ యూ కుడ్ డూ దిస్. నువ్వు ఇది చేయగలవని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యు డిడ్ ఇట్. వెల్ గైస్, ఇట్లాంటి ఏమైనా ఉంటాయి అనుకోండి, మీరు మీ బ్రదర్ ఇట్లా చేస్తారని మీరు అనుకోలేదు, లేకపోతే మీ ఫ్రెండ్ ఇట్లా చేస్తారని మీరు అనుకోలేదు, అట్లాంటివి ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, దట్ టు ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ టు కరెక్ట్ దెమ్, రైట్? యా. Did you ever expect that you would be in this place that you are now? లేకపోతే did you ever expect that you would become what you are now? ఇప్పుడు మీరున్నట్టుగా ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు మీరున్న పొజిషన్ లో ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటే కింద కమెంట్స్ లో కమెంట్ చేయండి.